పిల్లలకైనా పెద్దలకైనా చాలా మందికి బూందీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎప్పుడు స్వీట్ షాప్ నుంచే కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటే ఇలా క్రిస్పీగా చేసుకోవచ్చు. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. అయితే నేను ఇక్కడ కారపొడి యూజ్ చేయట్లేదు, ఈ మసాలా యూజ్ చేస్తున్నాను. ఇది ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఒకవేళ మీరు శనగపిండి కనుక పప్పుతోని పట్టిస్తే మనకు బాగా ఉంటుంది పిండి అనేది. లేదు మీరు కొన్నారంటే కొంచెం సోడా అయితే యూజ్ చేయాలి. నేను ఇక్కడ సోడా యూజ్ చేయకుండా చేస్తున్నాను. అయితే ఒక కప్పు పిండికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, తర్వాత మనం మసాలాలో కలిపేటప్పుడు సరిపోతుంది. ఇక్కడ ఇలా ఒకసారి కలిపేసుకొని తగినన్ని నీళ్లు పోసి మంచిగా జారుడులాగా కలిపేసుకోవాలి. పిండి బూందీ కొట్టడానికి ఎంత జారుడు అంటే మనకు ఏల్తోని కానీ స్పూన్తోని టచ్ చేస్తే కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పటి వరకు వాటర్ పోస్తూ కలుపుతూ ఉండండి. మనము పిండి కొంచెం సేపు నానబెట్టామంటే పిండి అనేది చిక్కగా అవుతుంది. మళ్ళీ కొన్ని వాటర్ వేసి మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా పిండిని అయితే కొంచెం కలిపేసుకోవాలి. ఇక్కడ పిండి అయితే ఇలా జారుడు లాగా ఉండాలి. జారుడు అంటే వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం అతుక్కున్నట్టు ఉండాలి. ఇక్కడ మీ దగ్గర బూందీ గరిటె ఉంటే పర్లేదు, లేదంటే జెల్ల గంట ఏదన్నా ఉన్నా పర్లేదు. నా దగ్గర ఇది ఉంది, సో దీంతోనైతే నేను బూందీ కొట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే బూందీ కొట్టుకోవాలి. అప్పుడే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా వేడివేడి ఆయిల్లో వేస్తే వెంటనే పైకి పొంగుతుంది మనకు బూందీ అనేది. ఒకవేళ మీకు బూందీ అనేది కొంచెం పొంగలేదంటే కొంచెం సోడా అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ సోడా అయితే ఏం యాడ్ చేయలేదు, డైరెక్ట్గా నాకు బాగా పొంగింది. మన పిండిని బట్టి బూందీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీకు ఫ్రెష్గా లేకపోతే కొంచెం అయితే సోడా వేసుకోండి, దానివల్ల బాగా పొంగుతుంది. ఇలా బూందీ అంతా వేసేసుకున్నాక ఒక్కసారి గంటతోని మంచిగా కలిపేసుకోండి. చూసారా, బూందీ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి సైడ్కి పెట్టేసుకోండి. అలానే మిగతా బూందీ అంతా కొట్టేసుకోండి. చూసారా, బూందీ మంచిగా రౌండ్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది బూందీ అయితే. ఇప్పుడు అదే కడాయిలో ఒక గుప్పెడన్ని పల్లీలు వేసుకోవాలి. మీకు కావాలంటే కాజు కూడా వేయించుకోవచ్చు. నేను ఓన్లీ పల్లీ వాడుతున్నాను, ఇక్కడ పల్లీలు వేసుకున్నాను. ఇవన్నీ ఆ బూందీ పైన వేసేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు వేయించుకోవాలి. అలానే వెల్లుల్లి కూడా పొట్టు తీయకుండా అలానే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా పొట్టు తీయకుండా అలానే ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. లేదు అనుకుంటే ఇవన్నీ మీరు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి ఆయిల్ లేకుండా. అలానే ఇక్కడ ఎండుమిర్చి వాడుతున్నాను నేను. ఎండుమిర్చి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. మనకు బూందీ వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. మనకు బూందీ చల్లగైందంటే మసాలా అంతా మళ్ళీ పట్టదు. సో బూందీ వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా తొందరగా చేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ అంతా ఫ్రై అయిపోయాయి కదా, దీన్ని సైడ్కి తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకొని అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, అలానే కొంచెం ధనియాల పొడి, లేదు అంటే మీరు ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మీరు డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లో ఫ్రై చేశాను. ఇవంతా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఒక్కసారి బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఇలా అవుతుంది, కోర్స్ లాగా అవుతుంది. చూసారా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ పల్లీలు ఉన్నాయి కదా, అన్నీ వేసేసుకొని ఈ పైనుంచి ఈ మసాలా అయితే వేసేసుకోవాలి. పిల్లలు కరివేపాకు వస్తే తినకుండా ఉంటారు కదా, ఇలా చేస్తే పక్కాగా తింటారు. అసలు వాళ్ళకు తెలియని కూడా తెలియదు, అంత బాగుంటుంది. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అయితే మాత్రం కొంచెం ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో. అప్పుడు మనకు పెద్దవాళ్ళకైతే కొంచెం స్పైస్ లెవెల్స్కి సరిపోతుంది, పిల్లలకైతే ఈ స్పైస్ లెవెల్ సరిపోతుంది. చూసారా, బూందీ అయితే ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. లైట్గా మీదనే కలిపేసుకోవాలి. అలానే ఫుల్గా ప్రెస్ చేస్తే మనకు బూందీ విరిగిపోతుంది. చూసారా, బూందీ అయితే చాలా బాగుంది, చాలా క్రిస్పీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మనం బయట నుంచి తేవని అవసరం లేదు, అంత టేస్టీగా ఉంది. స్వీట్ షాప్ స్టైల్లో వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.